కమిషనర్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్కి అండ్ కిరాణా జాగీ మర్చెంట్స్ అసోసియేషన్, అదర్ అసోసియేషన్స్ అండ్ మై డియర్ కొలీగ్స్. సో ఈరోజు ఏంటి అంటే మనకి అందరికీ తెలుసు, గవర్నమెంట్ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఇందులో ఏంటి అంటే మొత్తం కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా అదర్ ఇష్యూస్, డ్రగ్స్ అనేది నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ తీసుకున్నారు. 2nd to 12th అనేది పర్యావరణానికి సంబంధించి ఇచ్చారనమాట. సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఈ ఇయర్ చాక్లెట్లు, డిటర్జెంట్స్, ప్లాస్టిక్లో రాని పదార్థం ఏంటి? ప్లాస్టిక్. ఎందుకని ప్లాస్టిక్ మనకు అంత ఇదైపోయింది? మనం ఏదైనా కొంచెం కాలిపోతే ఒక కూర మనకి కర్రీ పాయింట్కి వెళ్తే కూర ప్లాస్టిక్ కవర్లో వేసిస్తాడు. ఎందుకు? నానదు, కారదు, ఎకనామికల్ గా తక్కువ వస్తుంది. సో వీటన్నిటి వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. యాసిడ్ క్లీనర్స్, యాసిడ్ క్లీనర్, యాసిడ్ ఎందులో వస్తుంది? సో అంటే ఎంత భయంకరమైన కెమికల్ అయినా సరే వీ కెన్ హ్యాండిల్ ఇన్ ప్లాస్టిక్. మన మెడిసిన్స్ ఎందులో వస్తున్నాయి?